వెల్కమ్ టు మడతెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు జూన్ 15 వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో పరవాడ, రాంపిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కలిపి ఇంజిన్, కర్ర తెప్పలు 2360 ఉన్నాయి. సుమారు 80,000 వరకు జనాభా ఉండగా తెప్పలపై వేట చేసేవారు దాదాపు 14,000 మందికి పైగా ఉన్నారు. ఈ 6 మండలాల్లోని అనేక గ్రామాల పరిధిలో నిషేధం అమలవుతుంది. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇంజిన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారులు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన మత్స్యకారులకు ఈ ఏడాది మేలో మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మత్స్యకారులంతా ఈ సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంజిన్ తెప్పకు 6, పెద్ద మర పడవలకు 8 మంది ఉంటారు. చేపల వేట నిషేధానికి సంబంధించి గ్రామాల వారీగా ఉద్యోగులకు సూచనలు చేశామని విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. ఇంజిన్, మరపడవలు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. మత్స్యకార భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే చేస్తామని వెల్లడించారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళ్తే కేసులు నమోదు చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారని హెచ్చరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.